రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అందరూ అనుమానిస్తున్నట్లే 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్ డీజిల్ ధరల పెంపు ఉంటుందన్న వార్తలు నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయన్న విపక్షాల ఆరోపణలు నిజం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇవాళ వాణిజ్య సిలిండర్ ధర భారీగా పెంచింది. అయితే ఈ క్రమంలోనే త్వరలోనే పెట్రోల్ డీజిల్ ధరల పెంపు కొట్టిపారేయలేమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో కొద్ది రోజుల్లోనే పెట్రోల్ వడ్డన నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర ఇవాళ భారీగా పెరిగింది. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను ఏకంగా ₹993 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర 3071కి చేరింది. అయితే గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. అయితే దేశంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు 993 మేర పెంచడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్నికల తర్వాత ధరాభారం పెరుగుతుందని తాను ముందే చెప్పిన విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ఇది ఎలక్షన్ బిల్లు అని వ్యాఖ్యానించారు. త్వరలో పెట్రోల్ డీజిల్ వంతు వస్తుందని ఎక్స్ వేదికగా ఈ మేరకు పోస్ట్ పెట్టారు. మరోవైపు వాణిజ్య సిలిండర్ ధరను పెంచడాన్ని పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి సమర్థించారు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రైట్గా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ 4 ఏళ్లుగా రిటైల్ ధరలు సవరించకపోవడం వల్ల నష్టాలు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశాన్ని తోసిపుచ్చలేమని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. హార్మోజ్ జలసంధి మార్గంలో నౌకల రాకపోకలపై ఆంక్షలు, అమెరికా ఇరాన్ మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల బ్యారెల్ ధర $126కు చేరుకుంది. 4 ఏళ్లలో ఇదే గరిష్టం. ఆ తర్వాత కొంత తగ్గి ప్రస్తుతం $110పైనే కొనసాగుతోంది.